మీ ఇద్దరిళ్ళలో కొట్టుకొని కాంప్రమైజ్ అయ్యేసరికి ఒక వారం పడుతుంది. ఈ వారం రోజులు ఎక్కడైనా హ్యాపీగా ఎంజాయ్ చేసిరండి. అలాగే, ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ. అక్కడ చిట్టిగా ఏడుస్తున్నాడు రా. ఎందుకు? ఏమో. ఏంటి వాళ్ళిద్దరు ఊరు వెళ్ళిపోతున్నారని బాధ? మరేంటి, మందు పార్టీ కోసమా? కాదురా. మరి దేనికిరా? ఏంట్రా మన లైఫ్, ఎవరికి వాడు అమ్మాయిని సెట్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటున్నారు. చివరికి మన పినాసోడు కూడా వాళ్ళ పని మనిషి కూతుర్ని సెట్ చేసుకున్నాడు. కానీ నా పరిస్థితి అరే కాకి, ఏంటి నువ్వు పౌరమా? అమ్మాయిని ప్రేమించడం చాలా ఈజీరా. పద చెప్తాను. నువ్వు రోజుగా అమ్మాయికి ఐ లవ్ చెప్పుకుంటూ వెళ్ళావనుకో, 10 రోజులకు 10 మంది అవుతారు, నెలకి 30 మంది అవుతారు. అవునా? ఆ 30 మందిలో 15 మందికి నేను చూస్తేనే ఎలర్జీ అనుకోరా. ఇంకో 5గురికి ఆల్రెడీ వేరే వాళ్ళు సెట్ అయి ఉన్నారు అనుకుందాం. మరో 4 పోలీసులు, పొలిటీషియన్లు, రౌడీలు కూతుర్లు అనుకో. ఎలాగో వాళ్ళ జోలికి నువ్వే పోవు. అవును. ఇంకో 4 నీకన్నా బెటర్ క్యాండిడేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకొకరు ఇష్టం ఉన్నా బయటికి చెప్పుకోలేకపోతుంటారు. లాస్ట్ కి మిగిలిన ఒక్క అమ్మాయి అన్న గ్యారెంటీగా నీకు ఓకే అంటుందిరా. అంటే నెలకు ఒక అమ్మాయి చెప్పిన సంవత్సరానికి 12 మంది అమ్మాయిలు. అంటే 5 ఏళ్లకు 60 మందా? రే, నువ్వు చెప్పింది వింటానికి ఓకే గానీ ప్రాక్టికల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా. ఎర్ర గులాబీ తలో పెట్టుకున్నది, జడే ఊపుతున్నది, అది నాది. తెల్ల షరాయి ఎల్లో షర్ట్ అమ్మాయి నడుం తిప్పుతున్నది, అది నాది. అస్సదియా గుంట భలే గుండి అని పొంగిపోతే తమ్ముడని అన్నదంటే వెనక నుంచి సూపర్ అని ముందుకెళ్ళి చూడబోతే ఏజ్ మరీ ఎక్కువైతే ఊసిపోక చిన్నదాన్ని కన్ను కొట్టి రమ్మనంటే తాళిబొట్టు తెచ్చనంటే అందమైన కుర్రదాన్ని ముద్దు పెట్టమంటే తాను బుగ్గ కొరికి చేతికిస్తే ఎర్ర గులాబీ తలో పెట్టుకున్నది, జడు ఊపుతున్నది, అది నాదే. తెల్ల షరాయి ఎల్లో షర్ట్ అమ్మాయి నడుం తిప్పుతున్నది, అది నాది. చిట్టి, నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు కానీ అమ్మాయిలు చాలా డేంజర్ రా. నవ్వురుతారు, మగవాణ్ణి దువ్వుతారు, అది మొదలు మనవాడు ఆ వీధి వదలడు. బయట దాచుతారు, చిరుకాక రేపుతారు, అమ్మమ్ము ఆడాళ్ళు అణుబాంబు కక్కలు. అయ్యో పాపం బీసీ నుంచి కుర్రాలేగా అందరి ముందు చెడ్డయ్యేది. ఎర్ర గులాబీ తలో పెట్టుకున్నది, జడే ఊపుతున్నది, అది నాది. తెల్ల షరాయి ఎల్లో షర్ట్ అమ్మాయి నడుం తిప్పుతున్నది, అది నాది.
ఇప్పుడే పోలీసులు వచ్చేళ్ళారా. నాన్న కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. సాయంత్రం దాకా బయట ఎక్కడ తిరిగిరా. లోపల శంకుమాయలేడా? ఉన్నాడే. రే అరే నీ మాట్లాడతాను, నువ్వు ఆగరా. ఏంటా నువ్వు చేసిన పని? నీకు అసలు బుద్ధి ఉందా? అది కాదు మామా. నోర్మై, నీ ఫ్రెండ్స్ ప్రాణంగా ప్రేమించుకుంటే వాళ్ళు పెళ్లి చేస్తావా? అవునరా, నీ ఫ్రెండ్ లక్షాధికారే, వాడిని చేసుకుంటే ఆ అమ్మాయి సుఖపడుతుంది. అలాగని వాళ్ళు పెళ్లి చేస్తాడా? రేయ్, ఫ్రెండ్షిప్ కోసం మీ నాన్న కూడా పాడే నుంచి మీ అత్తయ్యని ఎత్తుకొచ్చి నాకు ఇచ్చి పెళ్లి చేశాడు. కానీ నీలాగా 10 మంది ముందు ఎత్తుకొచ్చి గోల్ చేయలేదే. నీకు అసలు అంతగా చేత కాకపోతే ఆయనతో ఒక మాట చెప్తే పెద్దోళ్ళతో మాట్లాడి ఆయన పెళ్లి చేసేవాడు కదా. ఏం బావా? అసలు నువ్వు ఇలా తిరుగుతుంటే నేనే ధైర్యంతో నా కూతురు ఇచ్చేయాలరా? హౌ కెన్ ఐ? నాకు తెలుసురా, నా హోటల్ మొత్తాన్ని రన్ చేస్తుంది నువ్వే. కానీ అదొక్కటే చాలదమ్మా, ఇంకా ఏదో 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 చెయ్యాలి. చెప్పింది చాలు, ఇంక పద. ఇంకా టీ ఉందిరా? పర్లేదు పద. కోడలు బిర్యానీ చేసింది తినవేళ మంది. మా ఇంట్లో తింటాను చాలా మంది ఉన్నారు, ఇంక పద. చెల్లాయి ఫీల్ అవుద్దా? నీకు చెప్పేది పద. నీకుగా చెప్పేది, లోపలికెళ్ళు. ఒరే సీను, నీకు గుర్తుందా, నేను హోటల్లో మేనేజర్గా ఉన్నప్పుడు మన వీధిలో స్వీట్ షాప్ ఉండేది. జేబులో ఒక 5 రూపాయలు ఉంటే బాగుండు, వెళ్ళి బాదం హల్వా తిందామని ఉంది అని నీకు ఎన్నోసార్లు చెప్పాను. కానీ ఇప్పుడు జేబు నిండా డబ్బు ఉంది, తిందామంటే షుగర్. అందుకేరా, ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలని చెప్పేది. చెప్పాను, నడవరా. చెప్పానా? నువ్వు అనుకున్నట్టు ఆల్రెడీ చెడిపోలేదురా. నాకులాగా మందు సిగరెట్లు ఇవేగా నాకుంది, అవి కూడా వాడికి లేవు. పండు టీ ఇవ్వే. ఏంటి నేను చేసిన పని కోపమా? అమ్మా, కొంచెం లాజిక్గా ఆలోచించవే. ఈ సమస్యకి మాట్లాడుకోవడం పరిష్కారం. అసలు ఏం జరిగిందో తెలుసుకోండి. నేను చేసిన రైట్ అనిపిస్తే వదిలేండి, తప్పైతే ఇంట్లో నుంచి గెంటేయండి. సరే, పెళ్లి కూతురు రాసిన లెటర్ అయినా చూసి ప్రాబ్లం ఎంత సీరియస్ అర్థం చేసుకోండి. పాపం ఆ అమ్మాయి, తనకి పెళ్లి ఇష్టం లేదని ఎంత చెప్పినా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదంట. పోనీ పెళ్లి కొడుకు చెప్దామని చెప్తే వాడు ఆ అమ్మాయి గొంతు పట్టుకుని ఇంతెత్తు లేపి, నువ్వు వాడిని ప్రేమించినా పర్వాలా, వాడితో పడుకున్నా పర్వాలా, నీకు వాడి వల్ల కడుపు వచ్చినా పర్వాలా, పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి, అర్థమైందా అన్న అట్ట. పాపం ఆ పిచ్చిదానికి ఏం చేయాలో తెలియక అన్నయ్య రక్షించు అంటే తట్టుకోలేక రక్షించానమ్మా. అది రవిగడి హ్యాండ్ రైటింగ్. అంటే ఏంటే మనిషిని పోలిన మనిషి ఉండగా హ్యాండ్ రైటింగ్స్ ఉండవా? ఆహా, హ్యాండ్ రైటింగ్స్ కూడా ఒకేలా ఉంటాయా? ఆహా, గట్టిగా తగిలిందా? సారీ. ఏమైంది? అబే ఏం లేదు నాన్న, జోక్ చేశానంతే. నమస్తే బాబాయ్. ఏంటమ్మా ఎటు వెళ్తున్నావు? మార్కెట్ కు బాబాయ్. మరి వీడెందుకు? ఏదో తోడుకి. తోడా? వీడేమైనా పెద్ద పవన్ కళ్యాణ్ తోడుగా వచ్చి రక్షించడానికి? అయినా పుట్టి పెరిగిన వీధిలో నీకు ఎందుకమ్మా భయం? నువ్వు వెళ్ళమ్మా. సరే బాబాయ్. నువ్వు వెంకటరావు గారు అబ్బాయి కదా? అవును బాబాయ్. కాలేజీలో ఉండాల్సిన టైంలో పోలీస్ స్టేషన్ లో ఏం చేస్తున్నావురా? గణేష్ అన్న పోలీసులు అరెస్ట్ చేస్తాను. ఎవడు? ఆ పెళ్లికళ్ళ గణేషా? అవును బాబాయ్. రేయ్, జన్మనిచ్చినందుకు మీ అమ్మకి ఎప్పుడైనా కొట్టేవరా జిందాబాద్? పోషిస్తున్నందుకు మీ నాన్నకి ఎప్పుడైనా కొట్టేవరా జిందాబాద్? ఎవడు రావడు? రౌడీ. వాడు ఏం చేశాడరా? ఎండలో నిలబడి మరీ కొడుతున్నారు జిందాబాద్. వెళ్ళవు. ఎవడ్రా వీడు మరీ ఓవర్ చేస్తున్నాడు? వాడు వీడంటావేంటి? ఆయన మన రాముగడు వాళ్ళ ఫాదర్ రా. రాముగడు సూసైడ్ చేసుకుని చనిపోయినప్పటి నుంచి ఆయన ఇలా తయారయ్యాడు. వాడి ఫ్రెండ్స్ లో ఎవరైనా సరే ఏమైనా తప్పు చేశారనుకో, ఇదిగో ఇలాగే క్లాస్ తీసుకుంటాడు. నెక్స్ట్ ఎవరికి ముడిందో? నీ కలర్ చూస్తేనే కడుపులో తిప్పుతోందిరా యాదవ. వీడి మొహానికి కటింగ్స్ ఒకటి. ఇదిగో సాయంత్రం సినిమాకి రాకపోతే సాయిబాబా దొట్టే. యా కాస్త ప్రేమిస్తే నీ సొమ్మని పోతుంది. నువ్వు ఇలా పిచ్చి పిచ్చి ఆశలు వేసే ఉంటే అది వచ్చి నేను డ్రాయర్ మీద నిలబెట్టకూడదు. నేను అసలు డ్రైవర్ వేసుకోనుగా. మన సలీం గడి పొద్దున్నే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడంట. ఎక్కడికి వెళ్తున్నాడంట? అరే నా దగ్గర ఉంటే ఇవ్వనా? ఇక్కడ నాడు రా సలీం గడి. పాపం వదిలేరా. ఒక్కడితోనే వస్తుంటే వాడు కూడా నీలాగే తయారయ్యి సెల్ ఎవరికి ఇవ్వట్లే. వాడికి జరగాల్సిందే. నువ్వు చేయరా. హలో ఎవరండి? అరే సుబ్బారావు, అమ్మాయిలు పంపిస్తాను డబ్బులు తీసుకున్నావు, ఇంత లేట్ ఏంట్రా? అమ్మాయిలా? ఫిగర్ ఏది బే? రాంగ్ నంబర్.
అమ్మో 3 రూపాయల ఎరా మావా పొద్దున్నే డ్యూటీ ఎక్కినట్టున్నావు ఎక్కగా ఇంట్లో కూర్చొని టైం వేస్ట్ చేయమంటావా అసలు ఇంత కష్టపడుతుంటేనే ఒక్క ఫిగర్ పడి చావట్లే వారిని ఇది వీడికి కట్టయిందా మనం పొద్దున్న నుండి రాత్రి వరకు ఇక్కడే నిలబడి మమ్మల్ని ప్రేమించండి మరో అని తెగ లైన్ వేస్తుంటే మనకు పడకుండా వాడు ఎవరికో పడ్డం ఏంట్రా అసలు వాళ్ళు ఉన్నదేంటి నాకు లేదేంటి ఆ అమ్మాయి ఎవరు తెలుసా నీకు? యా హిస్ నేమ్ ఇస్ సుజాత. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారో తెలుసా? షీ ఇస్ ఎ బిజినెస్ మ్యాన్. 5 కోట్ల ఆస్తుంది. ఆ అమ్మాయి ప్రేమిస్తే ఏం చేస్తావు? ఐ టు లవ్. తర్వాత ఆఫ్టర్ సమ్ డేస్ బోత్ లవింగ్ ఫీల్ బోర్. తెలుగులో మాట్లాడు. పెళ్లి చేసుకుంటాం. ఆ తర్వాత చిప్పో బాబాయ్ అవన్నీ చెప్పాలంటే నాకు సిగ్గేస్తుంది. నేను అడుగుతున్నది ఆ అమ్మాయికి ఏం పెట్టి పోషిస్తావని. అన్నం. ఆ అన్నం ఎలా సంపాదిస్తావు? డూయింగ్ జాబ్ యార్. ఓ సారీ ఉద్యోగం చేసి. ఉద్యోగమా? నువ్వా? యా. అల్తాఫ్ బాయ్ వీడికి నీ హోటల్లో కప్పులు ప్లేట్లు కడిగే ఉద్యోగం ఏదైనా ఇస్తావా? వీడిక నో ఛాన్స్. విన్నావుగా నీ పొజిషన్. నిన్ను నువ్వే పోషించుకోలేవు. నిన్న అమ్మాయి ఎందుకు ప్రేమించాలి? పైగా కోరి కోరి కష్టాలు ఎందుకు తెచ్చుకోవాలి? నువ్వు 10 రోజులు కనిపించకపోయినా నిన్ను పట్టించుకుని నాదులే లేడు. అయినా నీ చేతిలో ఒక సెల్ ఫోను, వచ్చి 4 ఇంగ్లీష్ మొక్కలు. రేయ్ ఇంకొకసారి ఏ అమ్మాయినైనా కన్నెత్తి చూసావో కళ్ళల్లో పొడుస్తావు. కడుపులో పొడుస్తా, జాగ్రత్త. ఎదురుగా నిలబడుతూ ఎదనే తినకు, నడుముని మెలిపెడుతూ ఉసురే తీయకు, సొగసే సెగలే పెడితే చెదరదా కునుకు, సూటిగా చూడకు.